కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చూద్దాం పిల్లలు. 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని చెత్త పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారంటున్నారు. పౌలు గారు పలుకుతున్న మాటలు, ఆయన మాట్లాడిన ప్రతి మాటలు చాలా జ్ఞానయుక్తంగా, కొత్త నిబంధన గ్రంథంలో జ్ఞానిగా మనం చూస్తున్నాం ఆయన మాటలు. ఇక్కడ మంచి మాట మాట్లాడుతున్నట్టు కదా, గతించిన 2 వారాల క్రితం అనుకున్నాను కొత్త గ్రంథాన్ని ప్రారంభిద్దాము, అదే మనం ధ్యానించుకోవడానికి బాగుంటుంది. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నుంచి మనం ఆలోచనలో వెళ్దాం పిల్లగా. ఇటు తెచ్చిన కొన్ని మాటలు అంటే ఒక మంచి ఉద్దేశాన్ని పౌలు గారు వ్యక్తపరిచిన విధానం మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లగా. ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే, ఆయన మేము దేవుని చెత్త పనివారమై ఉన్నామంటున్నాడు. మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమై ఉన్నారు. ఇక్కడ నేను ఒక్కనే అని మాట్లాడలేదు పౌలు గారు. అక్కడ మంచి మాట మాట్లాడుతుంది. పైన భాగవతంతో చదువుతూ ఉంటే మంచి సంఘానికి, మన ఆత్మీయ జీవితానికి, సమాజంలో దేవుని ప్రజలకు ఉపయోగపడే అద్భుతమైన మాటలకు చెప్తూ మేము దేవుని చెత్త పనివారమై ఉన్నాము. అంతకి దేవుడికి ఒక పని ఉందంట. ఆ పనిలో వీళ్ళు కూడా పాలిభాగస్తులు ఉన్నారనే మాట పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఆయన దేవుని కంటే ఒక పని ఉంటే ఆయన ఖాళీ అంటే సంపూర్తి చేయిందంటూ ఏముంది దేవుడు చేసిన పనులు? నిజంగా ఒక మాట ఆలోచించారు. దేవుడు చేసే పని అంటూ ఒకటి ఉంటే ఆయన ఇది పూర్తి చేయలేంది అంటూ ఏమీ లేదు కదా. అది అసంపూర్తిగా వదిలిపెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక మంచి మాట మనకు పాత రోజుల్లో తాతల కాలంలో మంచి మాట నాడు ఉండేది. మనం అనాలి తెలుగు వాటిని ఏమన్నా ఆంధ్రులు ఆరంభస్తులు అని అన్నారు. తర్వాత వీళ్ళు విడిచిపెడతామనే ఉద్దేశంతో, అంటే ప్రారంభం బాగుంటుంది, బలంగా ఉంటుంది, తర్వాత విడిచిపెడతారని అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం మనం ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. అంటే దాన్ని ముగింపు వరకు తీసుకెళ్లే ప్రశ్నలు మనకు కనిపించదు. కొన్ని కడ్డాలనే కానీ, కొన్ని పనులనే కానీ అలా ప్రారంభించి వదిలేస్తారనే ఒక మాట తెలుగు వాళ్ళు మనల్ని అప్పుడు అనేవారు. ఇక్కడ మంచి మాట ఏంటంటే, దేవుని కంటే ఒక పని ఉంటేనంటే ఆ పనిని పూర్తి చేయడానికి మేము దేవుని పనిలో సహకారం అన్నట్టు మాట్లాడుతున్నాం. జత పని వారంగా ఉన్నామని పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రారంభ దశకు వెళ్ళిపోతే పిల్లరా, ఆది కాండంలో దేవుడు సృష్టిని కలిగించినప్పుడు అంటే పిల్లరా, మొట్టమొదటిగా మానవుని కలిగించే కంటే ముందుగానే సృష్టి అంతా కూడా ప్రారంభించాలి, దాని పని పూర్తి చేయాలని ఒక నిబద్ధత కలిగి, ఒక క్రమం కలిగి, ఒక టైం పెట్టుకుంటూ తనకంటే ఒక కాలాన్ని నిర్ణయించుకొని పని పూర్తి చేసినట్టుగా మనం చూసాం పిల్లలు. అంటే ఆ సృష్టిలో ఏమన్నా మనము అది అసంపూర్తి అయిపోతుంది, నేను చేయలేకపోతున్నాను, మీ సహకారం నాకు కావాలని దేవుడు కోరినట్టుగా అనిపించలేదు పిల్లలు. ఆయనకు సహకరించినట్టుగా అనిపించలేదు. కానీ దేవుడు ఆ పనిని 6 రోజులనే సంపూర్తి చేసి 7వ దినాన్ని విశ్రమించిన సందర్భము ఆది కాండంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఆ పనిలో సహకారిగా నేను ప్రధాన శిల్పిగా నేనుంటిని, తాను చేసిన పరలోకాన్ని బట్టి కానీ ఇవన్నీ కూడా సృష్టి అంతా కూడా నిర్మిపోవడానికి ముందే పరలోకం చేశాడు. అప్పుడు ఆయన చేస్తున్న దాన్ని బట్టి ప్రధాన శిల్పిగా నేనుండి, అంటే ఈ చెక్కడంలో నేనున్నాను, ప్రధానమైన శిల్పిగా నేనున్నాను అని ప్రభు పలికిన మాట సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని కంటూ పని ఉంటే ఆ పనిని చెక్కింది నేను అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్న మాటలు మనకు అర్థమవుతున్నాయి. అంటే దేవునికి ఒక పని ఉంది, ఆ పని చేసింది నేను అని సాక్షాత్తు ప్రభువు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, బలమైన మాట బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా కొంచెం మనకి లోతుగా వెళ్తుంటే ఆదిలో మంచి మాట మాట్లాడుతుంది. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి 2 వర్షాలు చూడండి కదా, 3 వర్షాల వరకు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ చర్మపైన కప్పి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన ఆవరించెను. సరిపోతున్నాం. ఇంకా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఎలా చేసాడో కింద చెప్తూ ఉన్నాడు కదా, మనకు తెలుసు. అలా కలుగ చేసినప్పుడంట దేవుని ఆత్మ జలముల పైన అలనాడుచుండెను అంటున్నాడు. అంటే ఇంకొక ఆత్మ కూడా ప్రస్తావన కనబడుతుంది. ఇంకా దాన్ని ఇంకా లోతుగా మాట్లాడుతుంటే ఇంకా చాలా పరమార్థమైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఏంటంటే అక్కడ ఉన్న ఆత్మ కూడా కనిపించేసింది. ఇదంతా కూడా దేవుడు పరిచరిస్తుంటే ఒక సూపర్వైజర్ చేసిన దృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు అనే మాట మనకు అర్థమవుతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుడైనా అంటే ఇంకా కొన్ని గ్రంథాలు మనం ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది. నిజంగా ఇంకా మాట్లాడుతుంటే సృష్టి అంతా చేసినప్పుడు సహకారిగా ఉందంటే సాక్షాత్ ప్రభువు సహకారిగా ఉన్నారు, చేసిన వాడుగా కనబడుతున్నాడు. ఆ కాలంలో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ పనిలో సహకారిగా కనబడుతున్నారు. అలా వారు చేయగా మిగిలిపోయింది ఉన్నది నీ పని, నీ అవసరం ఉందని మనకు ఒక విన్నపం కానీ మనకంటే ఒక మెసేజ్ పంపించినట్టుగా మనకు అర్థించారు. అంటే ఆ కాలం కూడా కనిపించలేదు, మనకు ఆ ప్రస్తావన కూడా రాలేదు. ఇలా కాలక్రమేణా ముందుకు వెళ్తుంటే సృష్టి అంతా పూర్తయిన తర్వాత
చివరిగా దేవుడు మానవుని కలగజేయాలనుకున్నాడు, నరుని ప్రవేశపెట్టాలనుకున్నాడు. అప్పుడు కూడా మేము మా పోలిక చొప్పున అంటాడు, అంటే మన పోలిక చొప్పున నరుని కలగజేయడం అన్నాడు. అంటే అక్కడ ఉన్న సాక్షాత్తు తండ్రితో పాటు తన తనయుడైన సాక్షాత్ యేసుగారు కూడా తన సహకారిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మన రూపాన్ని ఇద్దాం, మన పోలిక చొప్పున చేద్దాం, అంతేగాని మనుషులకు సాయం తీసుకున్నట్టుగా మనకు అర్థం అంటే కనిపించట్లేదు. అక్కడ చివరికి ప్రవేశపెట్టిన తర్వాత, సృష్టిలో ప్రవేశపెట్టిన తర్వాత, ఇక సృష్టిలో నేను అన్నీ చేశాను, ఇది బాకీ ఉంది, ఇది ఖాళీగా ఉంది, అది సంపూర్తి చేయి ఆదాము అని ఏ రోజు చెప్పినట్టు కనిపించలేదు. కానీ ప్రవేశపెట్టిన దానికి పేరు పెట్టాడు అనుకోండి, అది పనిలో సాగర్ అతను పెట్టకపోయినా అది అలాగే ఉండిపోయేది. కానీ దేవుని పనిలో అంటే ఒకటి అసంపూర్తి కనిపించే ప్రక్రియ అంటూ ఏది లేదు. కానీ ఎందుకు వీళ్ళు దేవుని పనిలో వీళ్ళు సహకారిగా ఉన్నారు, జత పని వారుగా ఉన్నారు పౌలు? మేము అంటున్నాడు. ఆ కాలంలో అపోస్తలుల కాలంలో మనం చూస్తున్నాం, ఆదిమ సంఘాన్ని చూస్తున్నాం, తర్వాత పౌలు గారిని చూస్తున్నాం, తనతో సహకారం ఉన్న చాలా మందిని ఆ తరంలో మనం చూసాం. పిల్లలు ఎప్పుడు ఉంటాం మన పనిలో సహకారంగా ఉండాలి, కొంత సపోర్టివ్గా ఉండాలని దేవుడు తన ఆదము అవ్వను ప్రవేశపెట్టినట్టుగా మనం వింటూ ఉంటాం. ఎక్కువగా పనిలో సహకారం ఉండాలి కాబట్టి అవ్వనిచ్చాడనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఊరికి వివాహం చేయలేదు, ఆదం కంటుకు పని ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి సహకారం ఉండడానికి అవ్వనిచ్చాడనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే పిల్లరా, దేవుని కంటూ ఒక పని మిగిలిపోయిందంటే ఏమీ లేదు ఆదిలో చూస్తూ ఉంటే. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే చేసిన తప్పిదాన్ని బట్టి, ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి పాపం ఈ లోకంకి వచ్చిన తర్వాత తిరిగి ప్రక్రియను మళ్ళీ ఎలా అయిపోయిందంటే, మనం అప్పుడప్పుడు కొన్ని పంట పొలాలు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు పంట పొలం ఏంటంటే పంట వేసిన తర్వాత చీడపురుగులు వస్తూ ఉంటాయి. చీడపురుగులు వచ్చినప్పుడు బిగినింగ్లోనే పంట కొద్దిగా ఇంకా పరిపక్వత రాకముందే, చేతులు అంటే పైరు ఇంకా చేతికి రాకముందే కొన్ని చీడపురుగులు పుట్టినప్పుడు ఏంటంటే కొన్ని మందులు చల్లుతూ ఉంటారు. ఏ రీతిగా అయితే ఆ మందులు చల్లి దాని పంటను బాగు చేసుకోవడానికి రైతు ఏ రీతి కష్టపడుతుంటారు, అదే అక్కడ మనం చదువుకున్న మాటలు ఏంటంటే, మీరు మా వ్యవసాయం అనే మాట మాట్లాడారు, మీరు దేవుని వ్యవసాయంలో గృహమునై ఉన్నారు అన్నమాట. వ్యవసాయంలో ఏ రీతిగా అయితే రైతు కష్టపడతాడో పంటను దక్కించుకోవడానికి, అలాంటి ప్రస్తావన పంట వేసినప్పుడు చీడపురుగులు పుట్టినప్పుడు మందులు చల్లి మళ్ళీ పంటను దక్కించుకునే ఎంత ప్రయత్నం జరుగుతుందో, పాపం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దక్కించుకోవడానికి అలాంటి ప్రయత్నాలే చాలా జరిగాయి. అందులో భాగంగా మనకి ఎప్పుడు తెలుసు, ఒకవేళ ఈ సంవత్సరం పంట వేసినప్పుడు చీడంతా కూడా పట్టేసింది, పంటకి ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు రైతు ఏం చేస్తారంటే నెక్స్ట్ పంట కూడా అలా రాకుండా ఉండడానికి ఈ పాత పంటకి, ఇప్పుడున్న పంటకి మొత్తం నిప్పంటించేస్తారు. అప్పుడు మనం చూస్తూ ఉంటాం మనం. ఎందుకు పంట కాదు, చెరుకు అయినా వరి అయినా ఎలాంటి పంటలైనా, పత్తి అయినా, ఈ పంట పూర్తవగానే మొత్తం నిప్పంటించేసి మిగిలిపోయిన భాగం అంతా కాల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే పంటకు సేద్యమైంది రావాలనుకుంటాడు, ఈ పురుగు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో రావద్దని అనుకుంటాడు. కాలక్రమేణా దేవుడు సరిచేయాలని చాలా ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే మళ్ళీ సరిచేయలేని విభాగం వచ్చిందో, ఇది జరగలేదు అనుకున్నాడు, తన హృదయంలో నొచ్చుకొని ఒక కుటుంబాన్ని పక్కన తీసుకొచ్చి మనం ఎలాగైతే వ్యవసాయంలో కొన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చే పంట కొన్ని వరి విత్తనాలు సేద్యమైనది పక్కన తీసుకొచ్చి మిగతాదంతా కూడా మనం ఎలాగైతే పంట మన ఫుడ్ విషయంలో కానీ అమ్ముకునే విషయంలో మనం ఎలాగైతే వాడుకుంటామో, ఈ పంట మొత్తాన్ని తీసేయాలనుకున్నాడు. ప్రపంచం అంతా కూడా తీసేసినట్టు మనకు బాగా తెలుస్తుంది పిల్లలు. అంటే తిరిగి తన పనిలో సహకారంగా ఉండడానికి అవసరమైంది ఎప్పుడంటే, తనకంటూ దేవుడు పిల్లల్ని కలగాలనుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న సమూహాన్ని తనకు దక్కని స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ దక్కించుకునే వ్యవస్థలోనే తనకు సహకారుల అవసరం వచ్చిందన్నట్టు మనం చూస్తున్నాం పిల్లలు. పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన కాలం వరకు మనము సాక్షాత్తు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడుతున్న మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ప్రభువును మాట్లాడుతున్న మాటలు, ఆత్మరూపంగా వచ్చి వారిని నడిపించిన మాటలు, వారిని బలపరిచిన మాటలు మనం చూస్తూ ఉంటాం. కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి వెళ్ళి సాక్షాత్తు ఇది అందరితో అయ్యేది కాదని తానే శరీర రూపాన్ని దాల్చుకొని ఈ లోకంలోకి వచ్చిన విషయాన్ని కూడా మనం ఎక్కువగా మనం వింటున్న మాటలు, మనం చూస్తున్న మాటలు, మనం ఆచరిస్తున్న మాటలు పిల్లలు. క్రిస్మస్ విభాగంలో వారి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు వెళ్ళిపోకుండా ముందుగానే నాకు సహకారం ఉండాలనుకున్నాడు. ఆయన రాగానే వెంటనే సభ్య సమాజంలోకి వెళ్ళిపోలేదు, తనకంటూ సహకారాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారి ద్వారా ఇంకా 70 మంది శిష్యులుగా మనకు కనబడుతూ ఉంటారు, విస్తరించిపోతున్నారు. సమాజంలోకి వెళ్ళి ప్రకటన వచ్చింది, మొట్టమొదటి సహకారాలు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘం విస్తరిస్తున్న సమయంలో ఆయన వెళ్తున్న తరుణంలో ఇంకా పరిశుద్ధాత్మను ఈ లోకంలో పంపించేశాడు. ఎందుకయ్యా అంటే దేవుని పనిలో సహకారిగా నిలబడుతున్నారు. మొట్టమొదటి స్థానాన్ని తీసుకుంది ఎవరయ్యా అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత వచ్చిన వారిలో నిజంగా మనం వెన్నట్టు ఉండి ఆదిమ అపోస్తలుల కాలం మొదలుకొని ఇంతవరకు మనం నడిపిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎక్కువగా బాగా కనబడుతుంది పిల్లలు.
వారు సాకరిగా ఉన్నారు. అలా ఆదిమ సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఒక 100 సంవత్సరంలోనే విపరీతమైన సంఘం హింస కలిగినా కానీ బలంగా నిలబడిన వారు 12 మంది అయితే తదనంతరము పౌలు గారు కనబడుతున్నారు. పౌలు గారి గురించి మనం గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. ఆయన చేసిన పరిచర్య అంత ఇంత కాదండి, గొప్పగా చేశాడంటారు. ఎందుకు ఈ సహకారులు నిజంగా అతను అంత గొప్పగా మాట్లాడుతున్నారు, అతని గురించి ఎందుకు మనం ప్రస్తావన ఎత్తి మరి చూపిస్తున్నాము, ఎందుకు అతన్ని ఇంకా మన నేటి తరంలో ఇంకా మనం జ్ఞాపకం అంటే మనం ఎలాగైతే సంఘం విస్తరిస్తుందో, ఆదిమ సంఘం విస్తరించిందో, దుష్టుడు కూడా దీన్ని పడగొట్టడానికి కూడా దీన్ని నాశించడానికి కూడా అంతే విస్తరించాడు. ఒక మంచి మాట మన జ్ఞాపకం ఉన్నట్లయితే చదువు ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 8వ వచనం కింది భాగం నుంచి చదువు పిల్లలు. చదువు. ఆ గడసర్పమును దాని దూతలను యుద్ధం చేసి కానీ గెలవలేకపోయింది. కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. సరిపోతుంది పిల్లలు. ఈ బాధను ఎందుకు మనం మాట్లాడుకున్నాం అంటే పిల్లల సహకారం ఎప్పుడు అవసరం వచ్చిందంటే పనిలో, దేవుని పనిలో సహకారము ఆదిలో సృష్టిని కలగజేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే కాదు ప్రభునేశ్వరుడు కూడా ఉన్నట్టుగా అనిపించింది మన వాక్య భాగాన్ని బట్టి. అంతేకాదు మానవ నిర్మాణం కలిగినప్పుడు కూడా మన రూపం అనే ప్రస్తావన ఒక ప్యూరల్ వాడు మనకు కనబడుతుంది అక్కడ. ఆ వారితో పాటు దేవునితో పాటు సాక్షాత్ వారు ఉన్నట్టుగా అనిపించింది. ఎప్పుడైతే ఆదము తప్పు చేసిన విధానాన్ని బట్టి తిరిగి వారిని మళ్ళీ సరి చేసుకోవాలి అనే ఉద్దేశం కలిగినప్పుడు దేవుడు తన సేవకులను పంపించి మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఆదిలో వాక్కు ద్వారా మాట్లాడాడు, సాక్షాత్తు తానే వచ్చి మాట్లాడినట్టు కనిపించింది. కాలక్రమం ఏంటంటే నోహ దగ్గరకు వాక్కును పంపించేశాడు, నీవే నీతిమంతుడు కనిపించేసావు, నీ కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను అన్నాడు. ఇలా సృష్టి అంతా నాశనం చేసి అతని కుటుంబం ద్వారా మళ్ళీ తిరిగి ఒక జనరేషన్ డెవలప్ చేసుకున్నాడు. ఈ కాలక్రమంగా చూస్తూ ఉంటే దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు, తన సేవకులు ఏర్పాటు చేస్తున్నాడు. ఇలా వస్తున్న తరుణంలో ఎందుకు ఇదంతా పాడైపోతుందంటే దాన్ని పాడు చేయడానికి ఎవరున్నారు వెనకాల? దుష్టుడు ఉన్నాడంట. అందుకనే పరలోకంలో వాడికంటూ ఒక స్థలం లేదు, వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు. వాడు పడద్రోయబడినప్పుడు అంట ఆయన చూడండి, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిన అన్నాడు. అంటే వానికంటే కూడా ఒక సమూహం ఉందంట, వానికంటే కూడా పనిలో సహకారులు ఉన్నారంట పిల్లలు. ఎందుకు? దేవుని పని జరపడానికి వాడికి కూడా సహకారాలు ఉన్నారంట. అలా సహకారం ఉంది కాబట్టి సృష్టిలో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే దేవునికి అయిష్టకరంగానే బ్రతుకుతున్నారు. ఇంకా మనం ప్రపంచాల గురించి మాట్లాడుకుంటాం కానీ పిల్లలు మన దేశం గురించి మాట్లాడుకున్నా క్రైస్తవ సమాజం కంటే ఎక్కువగా క్రైస్తవులు కాని వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. దేవుడు పని జరిగించే వారి కంటే ఎక్కువగా పనిని నాశనం చేసే వారే ఎక్కువ కనబడుతూ ఉంటారు. ఎందుకంటే వారి కంటే సహకారులు ఉన్నారు. ఇలా డివైడ్ చేసుకుంటూ చూస్తున్నట్లుగా కొత్త నిబంధనలో మంచి మాట కూడా మనకు కనబడుతుంది. ఏమిటంటే అపవాదంట ఒకసారి ఒకరిని ఆహ్వానించిన తర్వాతనంట మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి అది నీరు లేని చోట్లన్నీ కూడా తిరిగంట ఎక్కడ స్థలం లేనందున అదేంటంట మళ్ళీ అదే స్థలంకి వస్తుందంట. అది ఊడ్చి అమర్చి ఉండడం చూసి మరీ 7 దయ్యాలను తీసుకుని వచ్చి వాని ఇంట నివసించును, వాని మునుపటి గది కంటే కూడా కడపటి స్థితి ఇంకా దారుణంగా ఉంటుందనే విషయం మనం వింటూ ఉంటాం. అంటే మనం డివైడ్ చేసుకుంటేనంట మన సమూహం ఎంత గొప్పది, ఎంత పెద్దదంటే మనం ఒక అనుకుందాం ఒక 800 కోట్ల జనాభా 850 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంటే ఒక్కొక్కరికి 8 మందిని డివైడ్ చేస్తూ ఉంటే అయినా కూడా ఇంకా ఎక్కువ మంది వాళ్ళ సైన్యంలో ఉన్నారు. అంతే కదండి, వాడు నివాసం చేస్తారంట ఒక హృదయంలో 8 మంది ఉంటారంట వాళ్ళ సమూహం. అలా ఒక్కొక్కరికి 8 మంది వేసుకుంటే 850 కోట్ల జనాభాకు వాడు ఎంతగా విస్తరించుకోవాలి. ప్రకటన గ్రంథంలో చదివిన మాటలు కిందికి అనేకం అంటాడు. వాడు తన 3వ భాగంలో వాడు లాక్కుని వచ్చేసాను అంటాడు పిల్లలు. అంత సమూహము అందరినీ హృదయం నాటింపజేసి వాడు తనకంటూ తన సైన్యాన్ని డెవలప్ చేసుకుంటూనే ఉన్నాడు పిల్లలు. అందుకనే వాడు పనిని సంపూర్తి చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు, వాడికంటూ సహకారులు ఉన్నారు. పౌలు గారు ఏంటంటే పిల్లలు పని జరిగిస్తున్నప్పుడు అంట ఆయన గొప్పగా సంఘాలు కట్టేశాడు. పట్టణంలో పత్రికలు రాసిన మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో ఎంత గొప్పగా మాట్లాడినా కానీ పౌలు గారు ఒకటే మాట్లాడుతారు పిల్లలు. అందుకనే ఇవి నేనేమంటున్నానంటే మేము దేవుని చెత్త పని వారు మార్చుతాం పిల్లలు. వ్యవసాయమై ఉన్నాము,
దేవుని గృహమునై ఉన్నారు అంటున్నారు. మేము దేవుని జత పనివారమై ఉన్నాం అంటున్నారు. ఇప్పుడు వీరు దేనిలో పని అయి ఉన్నారు? ఏ పనిలో? దేవుని పని. ఏ పనిలో? దేవునికంటూ ఆత్మను సంపాదించాలి, తిరిగి గృహాన్ని నిలబెట్టాలి. దేవుడు సృష్టిని కలగజేశాడు. అంతేకాదు ప్రపంచ మానవాళికి పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు కలగజేస్తున్నాడు. తన కుమారులుగా దేవుడు ఈ లోకానికి పంపిస్తున్నాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికంటూ దక్కకుండా ఈ లోకంలో చెడు మార్గాన్ని ఎన్నుకుని పడైపోతున్న స్థితిగతులు ఉన్నప్పుడు తిరిగి వారిని దేవునికంటూ నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఆ పనిలో దేవుని జత పని వారిగా ఉన్నారంటున్నారు. ఈ పనిని పూర్తి చేయడానికి ప్రభువైన యేసు వచ్చింది. ఆయన నిలబెట్టి వెళ్ళింది. అలా నిలబెట్టి తరుణంలో 12 మందిని ఏర్పాటు చేసుకుని ఆయన దేని కొరకు? దేవుని పని జరిగించడానికి. అలా వెళ్తున్న తరుణంలో కడపడి అపోస్తలుగా మనం పిలువడుతున్న ఈ పౌలు గారు వచ్చింది కూడా అదే పనిలో వచ్చేసాడు. కానీ అతనికి ఉన్న మంచి ఉద్దేశం ఏంటంటే, పిల్లరా, మేము జత పని వారము, మేము దేవుని యొక్క పనిలో సహకారులము. నేను ఇంత గొప్ప పరిచయం చేస్తున్నట్టు ఇది నా వల్ల జరిగింది కాదు. ఆయన ఒక మంచి మాట మాట్లాడతారు చూడండి పిల్లరా. రోమిల రాసిన పత్రిక ఒక మంచి మాట చూద్దాం పిల్లరా. చివరి అధ్యాయం 12వ అధ్యాయం 21వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. నా జత పనివాడు తిమోతి, నా బంధువులకు లూకియయు సోసిపత్రు అనువారులు మీకు వందనాలు చెప్తున్నాను. పత్రిక రాసిన హెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనం చేయుచున్నాను. సరే అమ్మ, అలాగే 3వ వచనం నుంచి ఒక మాట చూద్దాం. క్రీస్తు యేసునందు నా జతి పని వారి అయిన ప్రిస్కిలాకును అక్విలాకును నా వందనాలు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణముల ఇచ్చుటకు తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనాలు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ కృతజ్ఞతలై ఉన్నారు అంటున్నారు. ఇంకా కిందికి అన్ని కూడా మాట్లాడుతుంటే పిల్లలు, నా తోడి 7వ వచనం అంటాడు, నాకు బంధువులను నా తోడి ఖైదీలు అయిన ఆంద్రోనికును యూనికియకును వందనాలు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారి నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు అంటాడు పిల్లలు. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఏంటంటే, అయ్యా నేను ముందున్నానంటే వీరందరూ కూడా చెత్త పని వారిన నా వెనుక నిలబడ్డారు. ఇవి పని జరిగించిన వాళ్ళు నేను సంఘాన్ని ఇలా ఈ రీతిగా 14 పత్రికలు రాశానంటే నా వెనుక చాలా మంది ఉన్నారు. వారు ఎలాంటి వారంటే నా కొరకు ప్రాణాన్ని పెట్టేవారుగా ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కుటుంబాన్ని సంపాదించుకున్నాడు పిల్లలు. ఎలాంటి స్థితిలో ఆ ద్వీపాలు చూడలేదు, దీప కల్పాలు చూడలేదు, అది ఓడరేవులు చూడలేదు, అది మార్గం ఉందని చూడలేదు. అది ఎలాంటిదైనా కానీ పని జరగాలనుకున్నాడు పిల్లలు. అది కష్టమైనా పర్లేదు అనుకున్నాడు, నష్టమైనా పర్లేదు. అందుకని అన్ని సమస్తాన్ని నష్టం ఎంచుకొని ఇది దేవుని పని జరిగించేవాడు దేవుడు, నేను కార్యాన్ని చేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే, అందుకని పౌలు నాటెను, అప్పుడు నీరు పోసెను, వృద్ధి చేయవాడు దేవుడు, మేము దేవుని జత పని వారము అంటాడు పిల్లలు. అంటే కార్యాలు జరుగుతున్నాయంటే నేను వెనుకాల నిలబడ్డది ఏంటంటే, ఇవి నేను కాదు, నేను ఒక్కనే కాదు, ఇది నాది కాదు. ఇవో వెనకాల జత పని వారు ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. దాని పురుషులని కాదు. ఇంకా మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు వింటున్న మాట ఏంటంటే, ఇంకా అప్పుల ప్రిస్కుల గురించి ఇందాక మనం మాట్లాడదు కదా. కొన్ని ప్రాంతాలు వెళ్తుంటే స్త్రీలు ఎంత సహకారంగా నిలబడుతుంటారంటే, అందుకని పిలుపు రాష్ట్ర పత్రిక మనం చూస్తూ ఉంటాం. అందుకనే క్లెమెంతుతోనూ ఆ ఇతర సహకారులతోనూ చెప్పుడి, వారు నా పనిలో సహకారంలో ఉన్నారు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అంటాడు పిల్లలు. అంటే ఏ పనిలో సహకారం ఉన్నారంటే, ఆ సువార్త పనిలో, దేవుని పని జరిగించడంలో స్త్రీలు సైతం తన వెనకాల నుండి పని జరిగించిన వారు కనబడుతున్నారు పిల్లలు. అంటే ఈ కార్యం జరిగింది, ఈ సంఘాలు నిలబడ్డాయి, 14 పత్రికలు నేను రాస్తున్నాను, ఇంతటి గొప్ప కీర్తి జరిగింది, నాకంటూ కిరీటం ఉందని నేను గొప్పగా చెప్తున్నాను కదా. నేను కాదు, అసలు నా వెనుకలు బలమైన ఒక జత పని వారు ఉన్నారు. వారందరూ ఎలాంటి వారు అంటే, నా కొరకు ప్రాణం పెట్టే స్థితిలో కూడా నిలబడిన వారు. నా కష్టం నేను ఇంటికి వెళ్ళి నన్ను ఆశ్రయించారు, నన్ను ఆదరించారు, అన్ని విధాలుగా ఆదరించారు. ఇంకొక మాట చూడండి, ఫిలిమోను రాసిన పత్రిక 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనాలు చెప్తున్నారు. వీళ్ళందరూ చూడండి, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు అంటున్నారు. అంటే ఇలా చాలా మంది తన పనిలో ఎలా ఉన్నారంటే,
జత పని వారిగా ఉన్నారు. అంటే పనిలో పౌలు గారు బాగా చెప్తున్నారు కదా, బాగా నడుపుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఆయన ఏమంటారంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటాడు. ఏమంటారు పౌలు గారు? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తుని పోలి పౌలు గారు నడుచుకున్నారు కదా, ఇప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ఆ రోజున సమాజానికి అందరికీ చేతన అవ్వలేదు. అందుకనే పౌలు గారు ఎలాగైతే నడుస్తున్నాడో పనిలో జత పనివాడు ఎలాగైతే ఉన్నాడో, నేను పౌలు గారికి అతని పనిలో మేము సహకారంగా ఉంటామని పౌలు గారికి జత పనివారిగా ఉన్నారు. అంటే అల్టిమేట్గా ఏమైపోతుందంటే ఉద్దేశం ఏంటంటే పని జరుగుతుంది ఎవరిది? దేవుని జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు పిల్లలు సంఘంలో బలంగా నిలబడుతుంటారు, ఇది చేయడానికి నిలబడుతుంటారు. వారిలాగా కొంతమంది ఇంకో ముందు నిలబడడానికి ఆస్కారం ఉండదు. అందుకనంటే చేసేవారికి వీళ్ళేంటే మీరు చేస్తున్నారు కదా, నేను మీకు సహకారంగా ఉంటాను. మనం ఏదో చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుంటే పని ఎలా అవుతుంది? పని త్వరితంగా అవుతుంది, సంపూర్తి అవుతుంది. అలాగే పౌలు గారు విరివిగా చేస్తున్నారు, వాక్య పరిచయం బాగా చేస్తున్న ఉద్దేశంతో బర్నబా గారు పౌలు కంటే ముందున్నవాడు. పిల్లలు ఆదరణ పుత్రుడు బర్నబా గారు పౌలు కంటే ముందున్నవాడు. బర్నబా మాట్లాడుతూ వాక్యం ప్రకటిస్తున్న సందర్భంలో ఈ సంఘాల్లో ఈ అన్ని మతాల మధ్య దేవుని ఎరుగని ప్రజల మధ్య నాకంటే బాగా పౌలు మాట్లాడగలుగుతారని ఎక్కడో ఆ రోజు ఫోన్ సౌకర్యం కూడా లేదు, రవాణా సౌకర్యం కూడా చాలా కష్టం. బోర్డర్ ఏరియాలో ఉంచి అతన్ని వెతుక్కుంటూ పౌలు దగ్గరికి వెళ్ళి పౌలును తీసుకుని వచ్చి పౌలు చేత వాక్యం చెప్పించేవాడు. పిల్లలు అలా వాక్యం చెప్పిస్తున్నప్పుడంట వీరికంటూ కొన్ని బిరుదులు పెట్టేశారు. ఎందుకంటే వీరు పనిలో సహకారంగా నిలబడ్డారు, జత పని వాళ్ళగా నిలబెట్టేశారు. ఎందుకంటే పని జరగాలి ముఖ్యం అంతే. అంటే ఎందుకు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడు పిల్లల? నిజంగా బలమైన కార్యక్రమం జరిగిందంటే అందరి సపోర్ట్ వల్ల జరిగింది. సంఘంలో అందరి సహకారం. ఈ ప్రస్తావన పౌలు గారు బాగా వాక్యం చెప్పగలుగుతారంటే ఒకప్పుడు పిల్లల సంఘంలో నేను రాకముందు కొన్ని సంవత్సరాల క్రితం కూడా వచ్చిన తర్వాత కూడా సేవకులు లేనప్పుడు ఆ టైంలో ఆయన అదే కార్ వేసుకొని షార్జా వెళ్ళి అక్కడి నుంచి సేవకులను తీసుకుని వచ్చి ఆరాధన జరిపించి అతనికి ఆతిథ్యం చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ సెండప్ ఇచ్చేవాళ్ళు. సంఘం 26 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే నిజంగా అది దాని వెనకాల ఎంతో మంది సహకారుల పేర్లు ఉన్నాయి. పిల్లలు నిజంగా ఒక బలమైన కార్యక్రమం ఇంచుమించు ఒక రౌండ్ ఫిగర్ 32,000 ఒక ఖర్చు అయిందంటే అది ఊరికి జరిగింది కాదు పిల్లలు. ఎంతో మంది సహకారుల పేర్లు దాని వెనకాల ఉన్నాయి. పౌలు గారు పట్టణ పత్రికలు రాసినా అతని పని బలంగా జరిగినా దానికి వెనకాల జత పని వారు చాలా మంది ఉన్నారు. అందుకనే పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్నారని ఎంత గొప్పగా మాట్లాడతామో, మేము క్రీస్తుని పోలి నడుచుకోవడానికి మా సామర్థ్యం సరిపోవట్లేదు, అట్లీస్ట్ పౌలు గారికి మేము సపోర్ట్గా నిలబడతామని అతని పనిలో సహకారంగా నిలబడ్డారు. అల్టిమేట్ కదా అంటున్నారు. అల్టిమేట్గా ఏంటంటే చివరికి వచ్చేసరికి దేవుని పని బలంగా జరిగింది. పిల్లల కొన్ని ప్రాంతాలు వెళ్తుంటే పిల్లల ఆయనను ఆదరించే వాళ్ళు స్త్రీలు ముందున్నారంట. అక్కడ ఎక్కడో మానవుల ప్రాంతం ద్వీపం మీద ఒక స్త్రీ కనబడుతుంది, బాగా ఆదరించింది. ఆమె అతని మాటలు లక్ష్యం ఉంచినట్టు కనబడుతుంది. ఇంకా అక్కల ప్రశ్నల గురించి అంతా ఇంత చెప్పేసి కాదు, గొప్పగా బ్రతికిన కుటుంబం కనబడుతుంది. ఇంకా తిమోతి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక నేను కన్నాను, నా బంధకాల్లో నేను కన్నాను. అంటే జత పనివాడు చెప్పడానికి కూడా ఆయన ఇంకా దానికంటే కొద్దిగా కిందికి వెళ్ళిపోయి మా చెప్తున్నాడు. నేను నిన్ను కన్నాను అంటాడు. ఓకే, నా రక్తం కూడా నాదే, అవయాలు కూడా నాదే, నా రూపం కూడా నాదే, ఆ రీతిగా నేను మళ్ళీ చేసుకున్నాను అంటాడు తిమోతిని. ఎందుకంటే అంతలా పౌలు గారు ఏ రీతి అయితే అడుగు పెడుతున్నాడో ఆ అడుగు జడలో అంత స్థిరంగా నిలబడిపోయాడు. పౌలు గారు తర్వాత తిమోతి కానీ తీతుకు కానీ ఫిలెమోను ఇంకా స్థాయి గొప్పది అయినప్పుడు కూడా ఏంటంటే అతనుకున్న స్థాయి అంటే పౌలు గారు మాటలు విని గొప్పగా బ్రతికిన కుటుంబాలకు కనబడుతున్న పిల్లలు. వీరందరి పేర్లు అంటే పిల్లలు పరిచయలు సహకారం ఉన్న పేర్లు అంటే ఎంత ఎలాంటి కిరీటాలు అయితే పౌలు గారు పొందుకుంటున్నారో దానికి ఏమాత్రం స్థాయి తగ్గకుండా ఉండనంట వారందరి పేర్లు అంట జీవ గ్రంథంలో లిఖిపోయి. ఆ మాట కూడా చదివిన పిల్లలు రేపు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 2-3 వర్షాలు చూద్దాం పిల్లలు. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోను నా ఇతర సహకారితోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడేవారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొచ్చున్నాను. ఆ సహకారి పేర్లు జీవగ్రంథమందు రాయబడింది. సరిపోతుంది పిల్లలు. ప్రభునందు ఏక మనసు గలవారి ఉండని యువోదియను సుందెకియను బతుమాలు పొంచిన అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోను నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడినట్టు అంత రూఢిగా చెప్తున్నారు.
ఎందుకంటే పరిస్థితులు కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు, కొన్ని విశ్వాస జీవితాలు మనం చూసినప్పుడు వారు ఏం ఆశించకుండా నమ్మకంగా బ్రతుకుతుంటారు. ఇది దేవుని పని, ఇది జరిగిపోవాలంతే. దానికి విలువైంది మా దగ్గర ఉన్న అక్కర్లేదు, అది దేవుని పనిలో వాడబడాలనుకుంటారు. మంచి మాట నాకు వస్తుంది. ఎప్పుడు చెప్తుంటాను నేను, ఏ సంఘంకి వెళ్ళినా అంటే ఇండియా వెళ్ళినా ఏదో ఒక సంఘం ఈ మాట నేను చెప్తూ ఉంటాను. ఆ రోజుల్లో విలువైన అత్తలు ఉండేదంట ఆ స్త్రీ దగ్గర, లాజరు మరియమ్మ దగ్గర విలువైన అత్తలు ఉంటేనంట పిల్లలు అత్తలు నాది విలువైనది సమాజం అనుకుంటుంది. ఆ విలువ గల అత్తలు నా అక్కర్లేదు, దానికంటే విలువైనడు ఉన్న యేసు దగ్గర ఉంటే చాలని అత్తను తన చేత అభిషేకించిందంట. అంటే విలువైన ధనం నా దగ్గర వద్దు, విలువైన సమయం నా దగ్గర వద్దు, విలువైన బలము నా దగ్గర వద్దు, విలువైన ఆరోగ్యం నా దగ్గర వద్దు. ఈ విలువైనదంతా కూడా నేను దేవుని పనిలో నేను వాడుతానని దేవుని పని కూడా వాడుతున్న ప్రతి ఒక్క జీవితాలు పిల్లరా నిజంగా వారి సహకారుల పేరు జీవగ్రంథంలో రాయబడతాయని ఈ మాట నిదర్శనం పిల్లరా. ఎందుకంటే కాలము సంకుచితమైపోయింది, కాలము సమీపిస్తుంది, కాలము పూర్తయిపోతుంది, కాలం దగ్గరకు వచ్చేసిందని వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని వినిపించదని అంత ఆతురతలు తిరుగుతుంటే, ఎందుకంటే వాడు ఒక్కొక్కరిని డివైడ్ చేసుకున్నా కానీ, అంటే ఒక్కొక్క ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాను వాడు డివైడ్ చేసినా కానీ వారు ఒక్కొక్కరి మీద 8 మందిని వాలినా, వారిని ఆక్రమించినా అంతకంటే కూడా వాడు విస్తరించిపోయాడు. అందుకని దేవుని పని ఇంకా జరగాలి. సహకారం కొంతమంది ఉన్నారు, పని జరిగించేవారు కొంతమంది ఉన్నారు, కానీ ఈ పనికి సహకారులు చాలా మంది కావాలి పిల్లలు. అందుకని పనిలో సహకారులు కావాలి. పని చేసే మంది సేవకులు కొంతమంది కనబడుతుంటారు ఆయా ప్రాంతంలో సువార్థులు కొంతమంది కనబడుతున్నారు, పెద్దలు కొంతమంది కనబడుతుంటారు. ఆ రోజుల్లో పెద్దలు అని పిలిచేవారు, ఎందుకంటే వాక్యం ప్రకటించడానికి, ప్రార్థన చేయడానికి సంఘంలో పెద్దలు ఉండేవారు. కానీ వారికి సహకారంలో వారు వెళ్తూ ఉంటే బ్యాగ్ పట్టుకుని కానీ, లైట్ పట్టుకుని కానీ, లాంతర్ పట్టుకుని కానీ కొన్ని కుటుంబాలు వెళ్తుండేవారు పిల్లలు వారితో పాటు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఆయనతో పాటు ఒక 4-5 వెళ్ళేవారు. ఆ రోజులు మనం చూసేవారు. ఎందుకంటే సహకారం ఆ రోజుల్లో చాలా అవసరం అనుకోలేదు, ఈ రోజుల్లో కూడా పిల్లలు. ఎందుకంటే పరిచర్య ముందుకు వెళ్ళాలన్నా, సంఘం విస్తరించాలన్నా అది కేవలం ఒక్కరితో జరిగేది కాదు పిల్లలు, ఒక్కరితో కాదు. అప్పుడు కూడా పిల్లలు టీంతోనే. అందుకనే ఎవరైతే సంఘము అన్నాడు, అది ఐక్యతగా విస్తరించాలి. సంఘముతోనే, ఒక టీంతోనే మనకు ఒక కప్పు గెలవగలుగుతాం, ఒక టీంతోనే మనం రాణించగలుగుతాం కదా. ఏదైనా ఆధిక్యత సంపాదించుకోవాలనుకున్నా కానీ ఐక్యత. మనం అప్పుడప్పుడు ఏదైనా సాహసం ఎందుకు వస్తాం అనుకున్నా, మనం ఎప్పుడైతే బలహీన పడిపోతామో, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడన్న మాట ఎందుకో మాట అంటే, నేను ఒకసారి వెళ్ళి వాక్యం ప్రకటించి వచ్చేసాను, వారు బలంగా ఉన్నారు, నేను ప్రకటించి వచ్చిన తర్వాత నేను బలహీన పడుతున్నాను. వారిని తలుచుకున్నప్పుడు పౌలు గారు ఇంకేంటంటే, అరే నా ద్వారా మాటలు విని వారు దేవుళ్ళు బలంగా ఉంటే నా స్థితి ఎలా ఉంది, ఇంకా బలంగా ఉండాలి. కానీ అప్పుడు నిజంగా మళ్ళీ అతను రీటెల్ అయిపోయింది, అతని విశ్వాసం అంతా కూడా మళ్ళీ జనరేట్ అయిపోయింది. నిజంగా వారిని చూసిన స్థితి కొద్ది, వారి భక్తి జీవితం చూస్తుంటే నిజంగా మీ కొరకు మీరు మాటలు కానీ, మీరు కన్నీళ్ళు విడిస్తే విధానం కానీ నా గుండెలు చినిగిపోతున్నాయి, నా గుండెలు ప్రాణంతో విసిగిపోతున్నాయి, నన్ను చచ్చిపోయాడు అంటే గుండెలు చిరిగిపోయేలా బాధ తట్టుకోలేకపోతున్నాను, మీరు కన్నీరు విడుస్తున్నాను, ఈ సాగనప్పుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను మాటలు పౌలు గారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నా చెత్త పని వారు, నా ప్రాణానికి ప్రియమైన వారు నా కొరకు వారి ప్రాణాలను పెట్టని కూడా సిద్ధపడిపోయారు. నేను ముందు కనబడుతున్నట్టు అది కేవలం నాదే కాదు గొప్పతనం. మేము దేవుని పనిలో జతపారి వారు, మీరు దేవుని వ్యవసాయం, మనం అందరం కూడా దేవుని గృహం, మన కుటుంబాల్లో, మన సంఘంలో దేవుడు నివసిస్తున్నట్టు కేవలం ఊరికి వచ్చేది కాదు పిల్లలు. ఎప్పుడైనా కానీ ఆత్మస్థితిలో మనం పడిపోతున్నామంటే దేవుని మాటలు మనం ప్రకటించే సేవకులు కానీ, సంఘంలో మళ్ళీ మనం ప్రార్థన చేసే విధానం బట్టి కానీ, ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే పక్కన ఉన్న వారు కూడా ఒక విధానమైన స్థితిలో మనం ఎందుకులే ఈరోజు సాహసం అని అనుకున్నప్పుడు వచ్చిన విధానం బట్టి వారి ప్రార్థనలో ఏదో ఒక మాట మనకు తగులుతూనే ఉంటుంది. వారి మాటను, దేవుని యొక్క మాటను ఏదో ఒకటి మనకు తగులుతుంది, నిజమే కదా. వారు ప్రార్థన జీవితాన్ని బట్టి నా ఆత్మీయ జీవితం ఇంకా బాగుండాలి, వారు ప్రార్థించిన దానికంటే కూడా నేను గొప్పగా ప్రార్థన చేయాలి, వారు చెప్పిన మాటల కంటే కూడా గొప్పగా నేను ప్రకటించాలి. దీనివల్ల సాహసం లేదంటే అభివృద్ధిలోకి వస్తుంది, ఆత్మీయత స్థితిలో విశ్వాసంలో మనం ఎదుగుతూ వస్తూ ఉంటాం. అలా సంఘం బలపడుతున్నప్పుడు అంటే నిజంగా పౌలు గారు అంటారు, మిమ్మల్ని బట్టి నేను బహుగా సంతోషిస్తున్నాను. వీటిని బట్టి ఎందుకు ఇచ్చిన, దేవుడు ఎందుకు ఇచ్చినంటే దేవుడు పని జరిగించడానికి ఇచ్చేసాడు. ఇంకా కొన్ని మాటలు మాకు పలువురు అద్భుతంగా మాట్లాడుతారు పిల్లల సంఘంలో, తెస్సలోనిక సంఘం వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడుతున్న మాటలు బట్టి వారు ఎదిగిన స్థితిని బట్టి నిజంగా మీరు గొప్ప అయ్యే ఇంతటి విశ్వాసం మీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దేవుని పనిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, నాకు సహకారం నిలబడుతున్నారు. ఇదంతటి కార్యాభివృద్ధి చేయవాడు శ్రమల్లో ఏదైతే అంటే కష్టాల్లో మనకు ఎంతగా కృప విస్తరిస్తుందో అలాగే దేవుని యొక్క హస్తం మనకు తోడు ఉంటుంది. అలాగే శ్రమలు కూడా విస్తరిస్తాయి. శ్రమలు వచ్చినాక మీరు బాధపడద్దు, దేవుని కృప మనకు దేవుని కృప మనకు అంతకంటే ఎక్కువగా తోడుగా ఉంటుందని పౌలు గారు మాట్లాడుతుంటారు పిల్లలు.
అలాంటి స్థితిలో పౌలు వెళ్ళిపోయినా కానీ పరిచయం ఆగిపోలేదు పిల్లరా. పౌలు వెళ్ళిపోయినా పరిచయం ఆగిపోలేదు. నిజంగా కొన్ని పర్యాయాల్లో పౌలు గారు స్వాస్థలతో రాసేంత ఆస్కారం లేకపోయింది. బందీగా ఉంచేశారు అతన్ని. చెరసలో ఉన్నప్పుడు పక్కన రాసేంత స్థితి లేకపోయింది. కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలు హౌస్ అరెస్ట్ చేశారు అతను. ఇంట్లోనే బంధించేశారు. ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళడానికి లేదన్నారు. అలాంటి స్థితిలో కూడా పత్రికలు రాశాడు, స్వాస్థలతో రాశాడు. కొంత వయసు మీద పడిన తర్వాత అతనికి సహకారం చేయడానికి అంటే కన్న కుమారులాగా తీతుకు చాలా మంది అతనికి ప్రాణంగా పెట్టేసి మరి సహకారంగా నిలబెట్టారు. అతను చెప్తూ ఉంటే పత్రికలు రాసేవారు. నాతో పాటు పత్రిక రాసిన మార్కులు మీకు వందనాలు చెప్తున్నాడు, తీతుకు కూడా మీకు వందనాలు చెప్తున్న మాట ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అంటే ప్రతి దాంట్లో అతనికి సహకారంగా నిలబడిపోయారు పిల్లలు. అంత గొప్పగా పరిచయం జరిగిందంటే పిల్లలు ఎందుకు అంత సహకారాలు అవసరమయ్యారంటే సాక్షాత్ ప్రభు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇది ఒక్కరితో జరిగేది కాదు, ఇది అందరితో విస్తరించేది, అందరితో ఉండాలి. నేను పొందుకున్న ఆశీర్వాదాలు కేవలం నాకే కుటుంబానికి దక్కాలనుకోలేదు పిల్లలు. దావీదు గారు ఏ రీతిగా ఆలోచించాడు, ఇది ఇశ్రాయేలు అందరూ కూడా పొందుకోవాలనుకున్నాడు. ఇది దేవుని పని అన్నాడు పిల్లలు. దేవుని మందిరం అన్నాడు, దేవుని పని అన్నాడు. అలా ఆదిమ సంఘం మొదలుకొని నేటికి కూడా పిల్లలు మనం ఆలోచిస్తూ ఉంటే ఆయా సంఘాలు విస్తరించిన, ఆయా సంఘాలు బహుబలంగా వాడబడుతున్నా, సేవలు బలంగా వాడబడుతున్నా, దాని వెనుకాల శ్రమించే కుటుంబాలు, ప్రార్థించే కుటుంబాలు గొప్పగా కనబడుతుంటాయి పిల్లలు. వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఏ రీతిగా ఆ రోజు పౌలు గారితో సహకారం ఉన్న పేరు జీవగ్రంథంలో రాయబడ్డాయో నేటికి కూడా పిల్లలు పనిలో నైపుణ్యత కలిగి ప్రదర్శించేవారు ఎంతమంది దేవుడు నిలబడుతున్నారు అందరి పేర్లు కూడా దేవుని జీవగ్రంథంలో రాయబడతాయి పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలు మన పాతకాలంలో అంటే పాతకాలం ఎందుకంటే నుంచి నాకే 13-14 సంవత్సరాలు అవుతుంది. నేను పాస్టర్ అడుగుతున్నాను ఎన్ని సంవత్సరాలు అయింది గుజరాత్ వచ్చేదంటే నేను ఆలోచించుకుంటే 14 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది. అంటే అంతకు ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు మనం ఆర్టీసీ బస్సులు చూసేవాళ్ళం. ఈ మధ్య మారిపోయాయి అనుకోండి, ఎర్ర బస్సులు మనం చూసేవాళ్ళం పిల్లలు. బస్సు అందరూ అంటే ఫుల్ అయిపోయిన తర్వాత పైన కూడా కూర్చుంటే పిల్లలు. పైన కూర్చొని తీర కొద్ది దూరం వెళ్ళిందో లేదో ఇది సిటీకి అటు మన ఊరికి మధ్యలో అరణ్య మార్గంలో లేకపోతే చెట్లున్న మధ్యలో అక్కడే ఏదో ఒకటి బ్రేక్ డౌన్ అయిపోయింది బండి. అప్పుడు తీరా కండక్టర్ గారు అనేవారు, బస్సు డ్రైవర్ ఒకరు ఉన్నారు, కండక్టర్ ఇంకొక ఆయన ఉండేవారు. ఆయన అందరు దిగండి ఒక మీ చేసి కొద్దిగా పుష్ చేయండి, ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది, మనం గేర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నవారు. లేదు నువ్వు బస్సు ఒక డ్రైవర్ ఉన్నాడు, ఈ కండక్టర్కి సపోర్ట్ చేస్తారు, మీరు వెళ్ళిపోయినారు అనేవారు కాదు పిల్లలు. అంటే అందరి సహకారం ఉంటే ఎలా అయిపోయిందంటే మళ్ళీ తర్వాత బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయే స్థితిని మనం చూసాం పిల్లలు. ఇంకా అలాంటి మాటలు మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉంటాం పిల్లలు. ఈ మధ్య కాలంలో గతించిన ఒక సంవత్సరం క్రితం కూడా ట్రైన్లో ఫుట్పాత్ మీదకి వచ్చిన తర్వాత ఒక ఆవిడ కాలు అందులో ఇరుక్కపోయింది. అందరూ ఒక కొన్ని ఫ్రాక్షన్ సెకండ్లు అందరూ కిందికి దిగి ఇట్లా పుష్ చేస్తే ట్రైన్ కూడా బెండ్ అయిపోతే ఆమె కాలు కాపాడుకోబడ్డదా అతను ఆమె అనుకుంటారు. ఇలాంటి మనం ఎన్నో చూసినప్పుడు మనం ఎందుకు దీన్ని ఆత్మీయ విషయంలో మనం వాడుకోవద్దు పిల్లలు. ఇలాంటి స్థితి, ఐక్యత, సమాధానం, వారి పనిలో సహకారత్వం బయట కనబడుతూ ఉంటే ఇంకా మన పరిచయలు ఇంకెందుకు కనిపించద్దు పిల్లలు. ఇంకా గొప్పగా ఉండాలి దేవుని పనిలో. ఆమె ప్రార్థన చేసింది కదా, ఆమె ప్రార్థించిన దానికంటే గొప్పగా నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన అవసరం కొరకు నేను ఇంకా కన్నీటి విరుస్తూ నేను ఇంట్లో ప్రార్థన చేస్తాను. వారు వచ్చారు కదా, ఎందుకు నేను లేట్కి రావాలి, వాళ్ళు ముందు వచ్చేస్తారు కదా, వాళ్ళని చూసి నేను ఎందుకు మనం ఏంటంటే పిల్లలు ఎప్పుడు మనం యాంటీగా ఉంటుంది పిల్లలు. వాళ్ళని ఎందుకో లేట్ వస్తున్నారు, నేను వారికంటే లేట్ వెళ్తాను అంటాం. అవును పిల్లలు, నిజం, అది వాస్తవం. మనం మనకంటే ముందు ఒక కుటుంబం ముందు వచ్చింది, ఎవరో ఒకరు ఇద్దరు నిలబడ్డారంటే వారు ముందు వచ్చేసారు కదా, ఎవరు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, నేను ముందు వస్తాను సాహసంలో వచ్చి నేను చేయలేస్తాను, వచ్చి నేను ఈ చెడ్డలు వేస్తాను, నేను వచ్చి ఆ ఏసీలను ఆన్ చేసి మళ్ళీ పరిచయం. ఇలా మనం ముందు మంచి వారిని మనం తీసుకొని ఎందుకంటే దృష్టిలో పుట్టే ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనకి ఎప్పుడు కూడా వెనుకలాగే ఆలోచనలే పుట్టిస్తారు పిల్లలు. వాడి పని అలాంటి పిల్లలు, కానీ వారిలో ఎప్పటికీ ఐక్యత కోల్పోదు పిల్లలు. వారు ఎప్పుడు కూడా వారి సాహసం, వారి బృందంలో సమస్యలు వచ్చేసి అపవాదుల గొడవలైనవి, వారు విడిపోయారు, వారు వేరే సంఘం పెట్టేశారు, వారు కొద్దిమంది అయినా ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఇంకొక సంఘం వచ్చేసింది, దుబాయ్ ఇంకొక 48వ సంఘం వచ్చేసింది అనే మాట మనం వినం పిల్లలు. వారికి ఏంటంటే వాడికంతా ఐక్యత ఉంది, ఎందుకంటే వాడు పని జరిగిస్తున్నాడు, వాడిక్కడ కొంచెం కాలం కొంచెం ఉందంట, అంతవరకు పూర్తి చేసుకున్న ఆలోచన పిల్లలు. మనకు కూడా పిల్లలు దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అంటే పిల్లల దేవుడు మనకు చాలా అవకాశం ఇస్తున్నాడు, మనకు కూడా చాలా అవకాశం ఇస్తున్నాడు పిల్లలు. ఒక మాట కీర్తన గ్రంథంలో ఆ మాట చూస్తే మంచిది పిల్లలు. 3వ అధ్యాయం 13-14 వచనం చూడండి పిల్లలు. తండ్రి తన కుమారులైన జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు అంటున్నారు.
ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటే పాత నిబంధనల గ్రంథంలో పిల్లల ఎప్పుడైతే చెట్టుకు చెదలు పట్టినప్పుడు వెంటనే ఏ రీతిగా అయితే ఆదాము గద్దించి బయటకు తీసుకొచ్చేసాడో ఆదిమ కాలంలోనే కొన్ని త్వరితమైన కాలంలోనే ఒక దశాబ్దపు కాలంలోనే శతాబ్దపు కాలంలోనే సమస్య ప్రపంచమంతా కూడా విస్తరించినప్పుడు సృష్టినంతా ఏ రీతి అయితే నాశనం చేశాడో అలాంటి నిర్ణయాలు ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు అనే ఆలోచన మనకు కూడా వస్తుంది పిల్లలు అప్పుడప్పుడు. మీకు ఆలోచించడం పిల్లలు. అందుకనంట ఒక మాట మాట్లాడుతున్న తండ్రి తన కుమారుడిలా జాలిపడినట్లు ఏవో తన ఎందు భయముల జాలిపడుతుంది. ఎందుకు జాలిపడుతుందంటే మీరు హాస్పిటల్కి ఉన్న తర్వాత మనకు కొంతకాలం తెలిసిపోయింది, మనకైనా తెలిసిపోయింది పిల్లలు, మనకేదో బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసిపోయింది, ఏదో లంగ్స్ లో ప్రాబ్లం ఉంది, లేకపోతే హార్ట్ అటాక్ ఉంది, మనకు ఏదో షుగర్ ఉంది, మనకి ఏదో కొంత ప్రాబ్లం ఉంది, ఆ డిసీజ్ అనేది డైలీ ఇంక్రీజ్ అవుతుంది, కొంతకాలానికి మనం చనిపోతామనే విషయం మనకు తెలిసింది అనుకోండి పిల్లలు. పక్కన ఇంటి వారు వచ్చేసి ప్రతిరోజు గొడవ పెట్టుకుంటారు మనతో. అంటే మనం అడిగి రావడానికి కూడా దానికి మనసు రాదు, ఎందుకంటే వాడు ఎలాగో పోతున్నాడు కదా, వాడితో మీరు ఎలా ఉండాలి, అందరూ వెళ్ళి పరామర్శిస్తున్నట్ట నేను కూడా వెళ్ళి పరామర్శించి వస్తాను, ఇప్పుడు ఈ టైంలో నేను గొడవ ఎందుకు పెట్టుకోవాలి వారితో. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి పిల్లలు. ఇది మానవత్వం, మానవ దృక్పథము, మానవ సమాజము, మానవ నైజం అని ఎలాగైతే మాట్లాడుకుంటామో దేవుడు కూడా ఒకటే విషయం తెలిసిపోయింది. అంటే ఆయనకు తెలుసు, ఎలాగో తెలుసు, ఎప్పటికైనా వీళ్ళు ఎలాంటి వారంటే మంటి వారమని ఆయనకు జ్ఞాపకం ఉందంట. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పూయినట్లు వాడు పూయిను, దాని మీద గాలి వీచకది లేకపోను, అది మీద దాని చోటు అసలు చోటే కదంట. అలాంటి స్థితి పిల్లలు మనం వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉన్నామనే ఉనికి కూడా కనిపించదంట పిల్లలు. అందుకనే పిల్లలు దేవుడు ఏంటంటే కొన్ని తరుణాలు, కొన్ని తరాలు, కొన్ని అవకాశాలు దేవుడు ఇస్తూనే ఉంటాడు. నాకంటూ బ్రతుకుతాడేమో, నా పనిలో సహకారిగా ఉంటాడేమో అని. అలాంటి బలమైన పరిచయలు పిల్లలు ఆదిమ సంఘం నిలబడ్డది పిల్లలు. అలాంటి బలమైన పరిచయలో ఎంతో మంది భక్తులు ఉన్నారు పిల్లలు, పరిచయకు సహకరించే వారు ఉన్నారు, చెప్పలేకపోతే చెప్పేవారికి సపోర్ట్గా నిలబడ్డారు, లేకపోతే మిగతా అరేంజ్మెంట్స్ లో సహకారంగా ఉన్నారు, ఆహారాన్ని పంచిపెట్టలో సహకారంగా ఉన్నారు. అందుకని మీరు వాక్యాన్ని ప్రకటించిన మాని మేము ఆహారం పంచిపెట్టాలని అన్నప్పుడు కొంతమంది 7గురిని ఎన్నుకున్నట్టు కనబడుతుంది. అందులో వచ్చిన వాడే స్టెప్లనే కాదు, బలమైన యోధులుగా నిలబడ్డాడు. అలాంటి వారు నిజమైన సహకారాలు కనబడుతున్నారు. సంఘంలో ప్రజల సంఘంలో అనేక మంది సహకారాల ఆవశ్యకత నేటికి అవసరం ఉంది, రానున్న తరాల్లో కూడా సంఘానికి అవసరం పిల్లలు. ఎందుకంటే అల్టిమేట్గా దేవుని పని జరగాలి, ఆ పనిలో మనం కూడా సహకారిగా ఉండాలి, జత పరివారంగా దేవుని కూడా బలంగా నిలబడాలి. అటు కృపను దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించాలి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అదే